ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును ఈ నూతన దినములో మనం పరిశీలన చేసినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన తన శరీరమును భుజించి తన రక్తమును పానము చేయుటను గురించి ఆయన మనకు బోధించిన సందర్భములోని మాటలివి. కొంతమంది శిష్యులు ఆయన యొక్క ఉపదేశమును వారు అర్థము చేసుకోలేకపోయారు. ఇంకను పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. కానీ పరిశుద్ధ లేఖన భాగములో శరీరము కేవలము నిష్ప్రయోజనము అనగా మానవాళి పాపములో జన్మించి ఉన్నారు గనుకనే మనం ఎన్నటికీ నిత్య జీవమును సంతరించుకోలేము. కానీ ఆత్మ మనలో జీవించుట చేత మాత్రమే మనము నిత్య జీవము అనుభవము పొందగలము. తద్వారా మనము మరణము తరువాత కూడా దేవునితో జీవించగలవారముగా ఉన్నాము అని లేఖనాల్లో మనము చదవగలము. ప్రియులారా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని చెప్పబడిన ప్రకారము శరీరము కేవలము నిష్ప్రయోజనము. కేవలము దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ లోకములో మనము రక్షింపబడగలము. అంత మాత్రమే కాదు, సమాధానకరముగా కూడా మనము జీవించగలము. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనము ఈ లోక శోధనలను జయించాలి. ఈ లోక శోధన అనగా అది ఆకలి గాని మరి ఏదైనా గాని ఉండవచ్చును. దానిని జయించాలంటే మన ప్రభువైన యేసు యొక్క జీవమునిచ్చు మాటలను మనం అనుసరించి నడుచుకోవాలి. సాధారణముగా ప్రతి దినము మనము పరిశుద్ధ లేఖన భాగమును చదువుచున్నప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. ఏ దినమున చేయవలసిన కార్యములను ఆ దినము మనకు నేర్పిస్తాడు. అందువలన మనము కలవరపడకుండా ఆయన మాటలను విశ్వసించి వాటి ద్వారా నడుచుకొనుచు ఆయన మనకు వివరించు కార్యములను చేయుటకు అలవర్చుకొనవలెను. ఎందుకంటే ఆత్మయే జీవించినది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని మీరు ఆయనను విశ్వసించిన ఎడల ఆయన మాటలను కూడా మీరు విశ్వసిస్తారు. ఆయన ఆత్మయే మిమ్మను జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ లోకములో మనము జీవించుచున్నామంటే దేవుని మాట వలన మాత్రమే జీవించున్నాం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మరియు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఆ విధముగానే ప్రియులారా, ఆయన చిత్తము గాని వాక్కు గాని లేకుండా మనం ఈ లోకములో జీవించలేము. నిశ్చయముగా మన దేవుడు సమస్తమును మనకు అనుగ్రహించున్నాడని మనము నమ్మకముతో చెప్పగలము. మనం ఆయనను విశ్వసించిన విధముగా ఆయన వాక్కులను కూడా మనము విశ్వసించవలెను. కాబట్టి ఆయన మాటలను విశ్వసించువాడు ఏ విషయములందును కలవరపడడు. ఇహలోక ఆహారము నిమిత్తము మనము తృప్తి పొందలేము, కానీ ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా మనకు చాలా విలువైనది.
ఎందుకంటే దేవుని ఆజ్ఞలు నమ్మదగినవి. కారణము అవి నీతిని బట్టి, సంపూర్ణ విశ్వాస్యతను బట్టి నియమింపబడినవి. దేవుని వాక్యము కృంగిన జీవితాలను తెప్పరిల్లజేస్తుంది. జ్ఞానము లేని వారికి జ్ఞానమును పుట్టిస్తుంది. నమ్మదగిన యథార్థమైన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి ప్రభు శరీరధారిగా రావలసి వచ్చింది. శత్రువులు గాని, శత్రువులాంటి సమస్యలు గాని మనలను వేధిస్తున్నప్పుడు నమ్మదగిన యథార్థమైన దేవుని వాక్యాన్ని ధ్యానించి అనుసరించడం ద్వారా మన శ్రమలకు సమాధానము, మన సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. అందుకే ప్రియ సహోదరి, సహోదరులారా, కీర్తనకారుడైన దావీదు తన కష్ట కాలములో దేవుని సహాయాన్ని అర్జిస్తూ దేవుని వాక్యము పట్ల తన నమ్మకాన్ని తెలియజేశాడు. వాక్యమయ్యున్న దేవుని విశ్వసించి ఆయనపై సంపూర్ణముగా ఆధారపడగలిగితే శత్రువుగా మారిన నీ ప్రతి సమస్య ఈరోజు నీ ముందు మోకరిల్లుతుంది. ప్రయత్నించి చూడు, విజయము తప్పకుండా నీదే అవుతుంది. మనుషులు ఎటువంటి పాతకములు సృష్టించినా దేవుని మాటకే కట్టుబడి ఉండాలి అనే నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు కీర్తనకారుడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, కష్టాలు, శోధనలు, వేదనలు మనలను దేవుని వాక్యానికి దూరం చేస్తే మన విశ్వాసము సరి అయిన సమయము, మన విశ్వాసము సరి అయిన విశ్వాసము కానే కాదు. పరిస్థితులు ఎలా మారినా ఆయన మాత్రము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినవాడు కాదు. కారణము దేవుని వాక్యమే ప్రతి సమస్యకు పరిష్కారము. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు, నేను, మనందరము కూడా అట్టి గ్రహింపులోనికి రాగలిగితే కష్టాలలో కృంగిపోకుండా వాక్యము ద్వారా ఆదరించబడుతూ ఆయనకు మరింత సన్నిహితము కాగలము. బ్రతుకున్నందుకు దేవుని వాక్యాన్ని అనుసరించడము కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించడము కొరకే బ్రతకాలి అనే పరిపూర్ణమైన గ్రహింపులోనికి కీర్తనకారుడు చేరుకున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము మనుషులచే వ్రాయబడినప్పటికీ అవి మనిషి యొక్క స్వంత తలంపులు కావు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. అంతేకాదు మనిషిని బ్రతికించేది రొట్టె అంటే ఆహారము మాత్రమే కాదు, కాని దేవుని వాక్యమే, అనగా జీవాహారము. అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇలా నన్ను బ్రతికించే నీ వాక్యమును అనుసరించి జీవించడానికి నన్ను బ్రతికించు అంటూ ఆయన కృపను జ్ఞాపకము చేసుకుంటున్నాడు కీర్తనాకారుడు. ఎందుకంటే ఆయన కృప లేనిదే ఒక క్షణము కూడా బ్రతకలేమని అతనికి తెలుసు. దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల ఈరోజు ఈ వాక్యము వినుచున్న మన వైఖరి ఏ విధముగా ఉన్నది? అసలు దేవుడు ఈ జీవితాన్ని నాకెందుకిచ్చాడు అనే ప్రశ్న ఎప్పుడైనా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు కలిగిందా? ప్రియ సహోదరి, సహోదరుడా, అసలు ప్రశ్నే లేనప్పుడు సమాధానము కోసం వెదికే పనేముందిలే. కనీసం ఈరోజైనా ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఆయన కోసము జీవించడానికి నిన్ను పుట్టించాడు. ఈ సత్యాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనలను మనము సిద్ధపరచుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము అన్న వచనము ప్రకారము శరీరమును ఆస్పాదము చేసుకొనవద్దని పౌలు మనలను బ్రతిమాలుచున్నాడు. ఇంకను దేవుని యొక్క వాక్యమును మరియు దేవుని యొక్క ఆత్మను అంటిపెట్టుకొని ఉండుట మాత్రమే ఈ లోకములో మనము జీవించులాగున మనలో కార్యము చేయగలదు. ఇందుకోసమే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు అని అంటున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ సత్యాన్ని మనకు నొక్కి చెప్పింది.
అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అందుకే దేవుని వాక్యమునకు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము విధేయులము కావాలి. కాబట్టి కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పలుకబడిన మాట మనకు జీవంనిచ్చినది. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని గ్రహించెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము అవును ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ద్వారా మనము దేవుని వలె అవుతాము. అంత మాత్రమే కాదు, అవును ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడతాం. అంత మాత్రమే కాదు, మనం ఈ లోక సంబంధమైన అక్రమమును తప్పించుకుంటాం. దేవుని యొక్క వాక్యము మనకు జీవమును అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క వాక్యము మనలను పరిశుద్ధులనుగా చేస్తుంది. ఆయన యొక్క వాక్యము మనల్ని లోకపరమైన ఇచ్చల నుండి తప్పించుకున్నట్లు చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళుటకు ముందుగా ఆయన ఉపవాసముండి అపవాది చేత శోధింపబడి ఆకలి కొరకైన శోధనను జయించాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. మరియు ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకాకలిని కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, ఆకలి మనలను అణిచివేస్తుంది. మనిషి ఆకలిగా ఉన్నప్పుడు అన్ని మరిచిపోతాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు ఆ శోధనను మరి శోధకుడను జయించాడు. ఆ శోధనను జయించాడు. ఆకలి మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపదు అని అపోస్తలుడైన పౌలు లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలము. అవును, మనం ఆకలిని తట్టుకొని దేవుణ్ణి ప్రేమించుచు ఆయనను అనుసరించుటకు యేసు మనకు సహాయము చేస్తాడు. ఆకలిని ఎదుర్కొనుటకు ఆయన మనకు మార్గములను తెరుస్తాడు. ఆయన తన మహిమ చొప్పున మిమ్మును తృప్తిపరుస్తాడు. మిమ్మును తృప్తిపరచుటకు ఆయన దరిద్రుడుగా సిలువలో శ్రమలను అనుభవించి మిమ్మును ఐశ్వర్యవంతులనుగా చేశాడు. దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఆకలి దప్పులు కలిగి దేవుని మీద సనగకుండా ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుచు ఆయన అనుగ్రహించు వాటన్నిటికీ మీరు కృతజ్ఞులై ఉంటూ ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట మీద నమ్మకము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు అపవాది శోధనను జయించినట్లుగా మీరును మీ శోధనలను జయించుటకు శక్తిమంతులవుతారు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తును శోధించిన అపవాది మనలను ఏ విధముగా శోధిస్తుందో చూడండి. అపవాది నేత్రాశను చూపిస్తుంది. ఈ రాళ్లను చూపించి రొట్టెగా మార్చుకోమని చెప్పినది. అదే విధముగా మీ ఆకలి తీరునట్లు మీకు నేత్రాశను కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. మీ శోధనలను చూసి భయపడకండి. వాటిని యేసు క్రీస్తు జయించి ఉన్నాడని ధైర్యముగా ఉండండి. మీకును ఆయన అటువంటి శక్తిని, బలమును, విశ్వాసమును అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కన్నులను
మన రాజైన యేసు క్రీస్తు మీద ఉంచండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు సెలవిచ్చిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా, నా దేవుడు నాకు ఆహారమును దయచేస్తాడు, ఆయన నాకు మంచి జీవిత భాగ్య జీవిత భాగస్వామిని అనుగ్రహిస్తాడు, నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు, నాకు గర్భఫలము ఇస్తాడు, నా ఆర్థిక సమస్యల నుండి నన్ను విడిపిస్తాడు, శోధనల నుండి విజయమునిస్తాడని చెప్పినప్పుడు, ప్రియ సహోదరి, సహోదరుడా, మీ శోధనలు మిమ్మల్ని విడిచి పారిపోతాయి. ఎటువంటి నేత్రాశ అయినను మిమ్మల్ని జయించలేదు. దేవుడి లోకాశల మీద మీకు విజయమునిచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి రీతిగా ఆయనపై విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ పరిశుద్ధ దినము మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ప్రతిరోజు మీ యొక్క వాక్కును అంగీకరించినటువంటి ఎదురుచూపు కలిగించే ఆశను మాకు అనుగ్రహించుము. ప్రభువా, ప్రతిరోజు మేము నీ వాక్యమును ధ్యానించి ఆ వాక్యమునకు మేము విధేయులగునట్లు నీ వాక్యము మాతో మాట్లాడునట్లు చేయము. దేవా, నీ యొక్క వాక్యము మాలో జీవమును మరి సమాధానము అనుగ్రహించినట్లు చేయము. అయ్యా, నీ వాక్యపు శక్తి చేత మమ్మను బలపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మను నింపుము. దేవా, నీ ఆత్మ మాలో ఎల్లప్పుడూ నివసించుచు మాకు జీవమునిచ్చినట్లుగా చేయము. తండ్రి, మేము నీ శరీరమును భుజించి నీ రక్తమును పానము చేయనట్లుగా మమ్మను మార్చుము. దేవా, నీవే మాకు మార్గమును, జీవమును మరియు సమస్తమును నీవే అని మేము ఈరోజు గుర్తించినట్లుగా మాకు సహాయము చేయము. ప్రభువా, మేము నీలో నివసించే పరిశుద్ధాత్మను వెతుకుచున్నాం. తద్వారా మేము పాపానికి దూరముగా జీవించినట్లుగాను మరి నీ శాశ్వతమైన ప్రేమను అనుభవించినట్లు చేయము. అయ్యా, నీ వాక్యమును, సత్యమును అంటుపెట్టుకొని మా మీద నమ్మకము ఉంచుకోకుండా నీ మీద మాత్రమే మేము ఆనుకొని జీవించినట్లు నీ కృపను మాకు దయచేయము. అయ్యా, మేమెల్లప్పుడూ పరిపూర్ణమైన సంతోషముతో నింపబడినట్లు సహాయము చేయము. మేమెల్ల వేళలా నిన్ను వెంబడించు వారులనుగా మమ్మును, మా జీవితాలను మార్చుము. మేము పొందు శ్రమల వలన దుఃఖించకుండా మమ్మును నీ పరిపూర్ణమైన సంతోషముతో నింపమని వేడుకొనుచున్నాం. అయా, అపవాది తీసుకుని వచ్చే ప్రతి శోధనను జయించుటకు నీ నోటి నుండి వచ్చు శక్తివంతమైన మాటలను మాకు పంపించి మా శోధనలపై మాకు విజయమును కలిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రతిదినము నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవా, ప్రతిదినము బిడ్డలి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అయ్యా, అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాను. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నైనా. ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ
మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.